సంకీర్తన ఆపుకుందామండి. శ్రీ పెద్దలు రామకృష్ణయ్య గారు మన ముందుకు రెడీగా ఉన్నారు. హవ్య మాస్టర్స్ వర్క్స్ అనే బుక్ లోని విషయాలు మనకు తెలియజేస్తున్నారు చాలా సరళంగా. అంటే ఒక భగవంతుడు దైవీ మానవుడిగా కిందకి దిగి వచ్చినప్పుడు ఆయన గురువు పాత్రగా ఎలా పోషిస్తారు అన్న విషయాన్ని రామకృష్ణయ్య గారు మనకు తెలియజేస్తున్నారు. జైబాబా అండి రామకృష్ణయ్య గారు. జై బాబా. జై బాబమ్మ రజని. జైబాబా అండి. జైబాబా. అయితే ఈరోజు హవే మాస్టర్ వర్క్స్ చేయటం లేదు, ఎందుకంటే నేను బయట ఉన్నాను, బుక్ లేదు నా దగ్గర. సో మనం హవే మాస్టర్ వర్క్స్ లో కూడా ఇంకా ఇంట్రడక్షన్ జరుగుతోంది. ఆమె బాల్యం గురించి, ఆమె జీవితం గురించి చెప్పింది. సగం వరకు చదువుకున్నాము, అది మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఈరోజు మనకు ఇందాక పాట కూడా మనోనాశం గురించి పాటే లాస్ట్ పాటలు పాడారు ఆయన. సో బాబా ఒక మంచి సందేశం మనస్సు హృదయం గురించి, బాబా వాటి రెండింటి సమన్వయము ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళటానికి చాలా తప్పనిసరి, ఆవశ్యకము అనే ఒక సందేశాన్ని బాబా ప్రవచనంలో ఇచ్చారు. దాన్ని అలెగ్జాండర్ మార్కీ అనే ఆయన దాన్ని బాబా ఆదేశానుసారమే ఆయన ఎడిట్ చేసి పబ్లిష్ చేయటం జరిగింది. అది నాకు ఈరోజు చదువుకుంటే బాగుంటుంది అనిపించి దాన్ని ఈరోజు మనందరం చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో బాబా ఫస్ట్ ఇది బాబాది ఇచ్చిన ఆ సందేశం బాబా ఏమంటారంటే, in the life of most people, the mind and the heart are constantly at loggerheads, and the conflict between the two creates perpetual confusion. దాంతో ప్రారంభం చేశారు ఆ ప్రవచనాన్ని బాబా. ఎందుకంటే మనస్సు హృదయం వీటి రెండు దారులు వేరు. మనస్సేమో మాయకు ఏజెంట్ అయితే హృదయమేమో సత్యానికి, భగవంతునికి ఏజెంట్. అందుకని ఆ రెండింటి మధ్యన ఎప్పుడు కూడా మాయకి భగవంతునికి ఎప్పుడు ఈ జగన్నాటకంలో విభిన్నమైనటువంటిది, వ్యతిరేకమైనటువంటి ఆ పాత్రలు అవి రెండు కూడా. సో అందుకని బాబా ఎప్పుడు అంటుండేవారు, నా వర్కులో ఎప్పుడు మాయ కూడా అడ్డంకిగా ఉండి నన్ను ఆపేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది ఎప్పటికీ సఫలీకృతం కాదు, కానీ ప్రయత్నాలు మాత్రం చేస్తూ ఉంటుంది. దానివల్ల నాకు ఈ బాధలు కలుగుతూ ఉంటాయి, అయినా నా బాధలు నాకేం లెక్క కాదు అన్నారు బాబా. సో అలా మొట్టమొదటి ఈ మనస్సు హృదయం అనే రెండిటి సమన్వయం గురించి బాబా చెప్పిన ఆ సందేశంలో మొట్టమొదటి మాట బాబా ఏం చెబుతున్నారంటే, చాలా మంది మానవుల జీవితాల్లో అంటే మామూలుగా అంటే ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించకుండానే, ప్రవేశించిన తర్వాత కూడా వాటి రెండిటి పోరాటం ఉండే ఉంటుంది. మనకు తెలుసు కదా విశ్వామిత్రుని కథ. ఒక పక్కన ఆయన మరి భూమికల్లో ఉన్నత భూమికల దాకా వెళ్ళిపోయారు. అటు వశిష్ఠుణ్ణి చూసి ఆయనతో పోటీ పడుతూ ఇటు ప్రపంచాన్ని అటు అంటే రాజర్షిగా ఉండి వశిష్ఠుణ్ణి అధిగమించాలి అనేటువంటిది మనస్సు యొక్క తపన. హృదయమేమో మరి ఆ సాధించిన ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళి ఆ గమ్యాన్ని చేరుకోవాలనేది హృదయం యొక్క తపన. ఈ రెండిటి మధ్యన ఈ సంఘర్షణ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుకని ఆయన మరి మనకు తెలుసు ఆయన చరిత్ర కానీ ఆయన సినిమా కూడా మనం చూసాము. ఎన్నిసార్లు పాపం ఆయన ప్రయత్నం చేసి పైకి ఎదగాలి అనుకున్నప్పుడల్లా ఏదో అవరోధం రావటం, ఆయన మళ్ళీ అక్కడ ఆగిపోయి మళ్ళీ కిందికి రావటం, మళ్ళీ పైకి వెళ్ళటం, ఇలా జరుగుతూ వచ్చింది. దాంట్లో మరి తపస్సు చేస్తుంటే మేనక వచ్చి డిస్టర్బ్ చేయటం, మరి దానివల్ల ఒక లోక కళ్యాణం కూడా జరిగింది. మన భారతదేశానికి మూలకారకుడైన భరతుని జన్మకు కారణమైంది. కానీ ఆయన గమ్యం చేరటం మాత్రం ఆలస్యమైంది. ఎందుకు? మనస్సు అక్కడ లొంగిపోవటం వల్ల. అట్లాగే మళ్ళీ మళ్ళీ త్రిశంకుకు స్వర్గాన్ని క్రియేట్ చేయటం అంటే ఫోర్త్ ప్లేన్లో పవర్స్ను దుర్వినియోగం చేసినట్టయితే కిందికి పడిపోతారని ఉంది. సో అలాగా ఆయన అన్ని రకాలుగా
ఈ మనస్సు హృదయం యొక్క సంఘర్షణలో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళలేకుండా అలా ఉండిపోవటం జరిగింది అనేది మనకు తెలిసిన ఒక ఉదంతం. సో ఇక్కడ బాబా అంటున్నాడు, అందుకనే చాలా మంది మానవుల జీవితాల్లో మనస్సు హృదయం ఈ రెండు ఎడమొహం పెడమొహం అన్నట్లుగా భిన్నంగా ఉంటాయి, విపరీతంగా అంటే వ్యతిరేకంగా, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. అది అలా వాటి మధ్య గల ఈ వైరుధ్యము ఎప్పుడూ కొనసాగే అయోమయ స్థితిని సృష్టిస్తుందట. ఎప్పటి వరకైతే ఈ మనస్సు హృదయం రెండు సమన్వయం కాకుండా నా దారి నాది నీ దారి నీది అనే విధంగా ఉన్నట్టయితే దానివల్ల మనిషి యొక్క ఈ మనస్సులో అయోమయమైన పరిస్థితిని అది సృష్టిస్తుందట. ఆ రెండిటి మధ్యన ఉండే అటువంటి వైరుధ్యం. అయితే భౌతిక ప్రపంచానికి చెందిన స్వార్థపూరిత చర్యల ద్వారా మనస్సు అనేకత్వం మరియు భిన్నత్వాలకు చెందిన అనుభవాలలో మునిగిపోతుంది. ఇక్కడ రెండిటి యొక్క ఇది నిర్వచిస్తున్నారు బాబా. ముందుగా మనస్సు దాని యొక్క పరిస్థితి ఏంటి, అది ఎలా ఉంటుంది అంటే, మనస్సు ఎప్పుడు కూడా భౌతిక ప్రపంచానికి, ఈ మాయకు, భౌతిక ప్రపంచానికి మూలమైనటువంటి మాయ దానికి ఏజెంట్గా ఉంటుందన్నమాట. మనస్సు దాని వైపుకు ఉంటుంది కనుక ఆ భౌతిక ప్రపంచానికి చెందినటువంటి స్వార్థపూరిత చర్యల ద్వారా. అయితే ఇక్కడ మనస్సుకు ఏమిటి అంటే, మనస్సు చాలా పరిమితమైనటువంటిది. మన మనస్సు పరిమితమైనటువంటిది. ఆ పరిమితమైనటువంటి మనస్సు విశాలంగా అయిపోయి పరిమితులను అధిగమిస్తేనే అప్పుడు మనం సత్యాన్ని చూడగలిగి సత్యంతో ఏకత్వాన్ని పొందే అటువంటి అర్హత కలుగుతుంది. అందుకే బాబా మరి ఈ నవజీవనం చివరిలో మనోనాశ కార్యక్రమాన్ని హైదరాబాదులో ప్రారంభించి మెహరాజాద్లో ముగించటం జరిగింది. ఎందుకంటే ప్రపంచం ఇది ఎప్పుడు కూడా ఈ ప్రపంచానికి చెందిందయ్యే ఉంటుంది మనస్సు. సో భౌతిక ప్రపంచానికి చెందినటువంటి స్వార్థపూరిత చర్యలు, ఎందుకంటే మనస్సుకు ఎప్పుడు కూడా నేను అనేది, ఎందుకంటే మనస్సుకు ఆ మనస్సును నిలిపి ఉంచేది అహంకారం. ఆ అహంకారం ఏమిటి, ఈ మనస్సు ద్వారా ఈ అంతవరకు పోగు చేసుకున్న సంస్కారాల ద్వారా ఈ అహంకారము పరిమితమైనటువంటి స్థాయిలో నేను వేరు, యావత్ విశ్వం అంతా వేరు, ఈ విశ్వంలో మిగిలిన వాటన్నిటికంటే కూడా నాదే ఉత్తమమైనటువంటిది, నాదే చాలా ఉన్నతమైనటువంటి స్థానంగా ఉండాలి అనే అటువంటి అభిప్రాయం ఎప్పుడు ఈ అహంకారపూరితమైన మనస్సుకు ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రపంచానికి చెందిన స్వార్థపూరితం, అందుకే స్వార్థం కదా, నేను అందరికంటే ఎక్కువ ఉండాలి అంటే తనను తాను పరిమితం చేసుకొని మిగిలిన వాళ్ళ నుంచి భిన్నంగా అనుకుంటూ మిగిలిన వాళ్ళ మీద ఏదో తను గొప్పగా ఉండాలి అనే అటువంటి ఆశ, ఆ కోరిక అనేది దీన్ని నడిపిస్తూ ఉంటుంది. కనుక అలాంటి స్వార్థపూరితమైన చర్చల ద్వారా మనస్సు అనేకత్వం మరియు భిన్నత్వాలకు చెందిన అనుభవాలలో మునిగిపోతుంది. నిజానికి ఉన్నదేంటి, ఆత్మ. మన లోపల ఉన్నది ఆత్మ, అన్ని ప్రాణుల్లో ఉన్నది ఆత్మే. అందరిలో నిన్ను చూడగలిగిన భాగ్యము నిమ్మని అడిగాను. ఇది హృదయం ఆశించేది. ఆధ్యాత్మికతలో నేర్చుకోవలసిన మొట్టమొదటి ఇది. అందరిలో అంటే భగవంతుని చూడాలి అంటే భగవంతుడు ఎవరు, అందరిలో అన్నింటిలో అవిభాజ్యంగా ఉన్న ఏకైక అస్తిత్వం భగవంతుడు. కానీ ఇక్కడ మనస్సు ఏం చేస్తుందట, భౌతిక ప్రపంచానికి చెందిన ఈ స్వార్థపూరితమైనటువంటి చర్యల ద్వారా, చేసే ఈ పనుల ద్వారా అనేకత్వాన్ని సృష్టించుకుంటున్నట్ట. ఉన్నది ఒకటే అయినా ఏకం అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒకడే, అందరిలో ఉన్నాడు, కానీ ఉన్నది ఒకడే అని తెలిసినా కూడా, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వారికి తెలిసినా కూడా, ఇది ఈ స్వార్థపూరిత చర్యల ద్వారా ఏం చేస్తుంది, అనేకత్వాన్నే అది మనస్సు తన ముందు సృష్టించుకుంటుంది. మనస్సు అనేకత్వం మరియు భిన్నత్వాలకు చెందిన అనుభవాలలో మునిగిపోతుంది.
అనేకత్వం అంటే ఇంతమంది ఉన్నారు. నిజమే, మనకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. మనం సహవాసులోకి వెళ్ళినా కూడా కొన్ని వందల మంది ఉంటే అందరూ అన్ని వందల రూపాలు, అన్ని వందల అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికమైన వ్యక్తికి ఆధ్యాత్మికమైనటువంటి భావన, భగవంతుని యొక్క అసలు స్వరూపాన్ని చూడగలిగిన భావన వచ్చిన వాడికి చూడటానికి ఇంతమంది ఉన్నా అందరిలో ఉన్నది బాబానే కదా అనే భావన మొదలు అలాంటి ఒక తలంపు ఆలోచన కలుగుతుంది. ఆ అనుభవం కలగటం అనేది ఇంకా చాలా గొప్ప విషయం. అది ముందు. కానీ ఆ భావంలో కూడా మనస్సుకేమో అనేకత్వం మరియు భిన్నత్వం, వాడు వేరు వీళ్ళు వేరు, ఇతను మంచివాడు ఇతను చెడ్డవాడు, ఇతను నాకు కావలసిన వాడు ఇతను నన్ను ద్వేషించేవాడు, ఇలా రకరకాలుగా మనస్సు ఏం చేస్తూ ఉంటుందంటే అనేకత్వాన్ని భిన్నత్వాన్ని సృష్టించి దాంట్లో మునిగిపోతుందట ఈ మనస్సు. అప్పుడు ఏం జరుగుతుంది? అలా అది ఆ అనేకత్వంలో భిన్నత్వంలో తనను తాను ముంచుకున్నప్పుడు మనస్సు దానితో అహంకారపూరిత స్వభావాలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ అనేకత్వాన్ని భిన్నత్వాన్ని పెంచుకొని వాటిలో మునిగిపోయి వాటి ద్వారానే తన ఉనికిని తన ఆధిక్యాన్ని చాటుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుందో అహంకారపూరితమైన మనస్సు, అప్పుడు దానిలో అహంకారపూరిత స్వభావాలు పెరిగిపోతాయట. ఆ అహంకారపూరిత స్వభావాలు పెరిగిపోతే ఏమవుతుంది? మనిషి వేరుగా విభజించి అతనిని స్వార్థపరునిగా దురాశపరునిగా చేస్తుంది. దీని యొక్క పర్యవసానం ఫలితం ఏమిటి అంటే అది అనేకత్వాన్ని భిన్నత్వాన్ని సృష్టించి దానిలో మునిగిపోయి దానిలోనే తనను తాను అధికంగా ఉన్నతంగా సృష్టించుకోవాలి, ప్రకటించుకోవాలి అనే భావనతో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ అహంకారపూరిత స్వభావాలు పెరిగిపోతాయి. ఒకరిని మనిషిని వేరు చేసి, ఎందుకంటే మరి మిగిలిన వాళ్ళకంటే తను గొప్పవాడిగా చలామణి కావాలి, అలా గొప్పవాడిగా తనకు పేరు ప్రతిష్టలు రావాలి అనుకున్నప్పుడు అది అలాగే పనిచేయవలసి వస్తుంది. అప్పుడు ఆ పని చేయటం వల్ల అది ఆ వ్యక్తి ఎలా తయారవుతాడట? అతనిని స్వార్థపరునిగా దురాశపరునిగా చేస్తుంది. ఈ తాపత్రయంలో తెలియకుండానే ఆ వ్యక్తిని స్వార్థపరునిగా దురాశపరునిగా చేస్తుంది. ఏం చేస్తుంది? ఆ వ్యక్తి యొక్క మనస్సు. ఇది మనస్సు చేసే పని అన్నమాట. సో ఇది మనస్సు చేసే పని ఇలా ఉంటే ఇక హృదయం గురించి చెప్తున్నారు బాబా. అలా కాకుండా మరొక వైపున హృదయం ఆంతరంగిక అనుభవాల ద్వారా మరియు బహుమానంగా పొందిన ఆధ్యాత్మిక ఏకత్వపు కాంతులతో సంక్రమించిన ప్రేమ ప్రకాశంతో వెలుగుతూ వెళుతుంది. అంటే మనస్సేమో దాని పని చేసే పద్ధతి, అది పెంచుకునేటువంటి స్వార్థపరత్వము, మనిషిని స్వార్థపరునిగా చేయటము, అహంకారపూరిత స్వభావాలు పెంచుకోవటం, ఇది మనస్సు యొక్క ఫంక్షనింగ్, మనస్సు పనిచేసే విధానం. అయితే ఇక హృదయం ఎలా ఉంటుందట అంటే హృదయం ఎప్పుడు ఆంతరంగికంగా ఉంటుంది. అది ఎప్పుడు వినయంగా లోపల ఉండి అసలైనటువంటి అనుభూతిని పొందాలని అనుకుంటూ ఉంటుంది. దానికి అనుభూతిని పొందటమే ముఖ్యం. దానికి ప్రాపంచికమైనటువంటి దీంట్లో తన యొక్క ఆధిక్యాన్ని చాటుకోవటం అనే దాని గురించి ఎక్కువగా మనస్సుకు తాపత్రయం ఉండదట. అందుకని అలా ఉండకపోవటం వల్ల మనస్సుకు లేనటువంటి దీని హృదయానికి ఉండేటువంటి ఒక మంచి బహుమానం ఏమిటి అంటే బహుమానంగా పొందిన ఆధ్యాత్మిక ఏకత్వపు కాంతులు. దాని లోపల తెలియకుండానే అలా చూస్తే మనస్సుకేమో భిన్నంగా కనబడి వీడు కావలసిన వాడు, వీడు మనకు వ్యతిరేకి, వీడు స్నేహితుడు అనేటువంటి భావాన్ని అది అహంకారపూరితమైనటువంటి మనస్సు అలా సృష్టించుకుంటూ ఉంటుంది. కానీ హృదయం మాత్రం దానికి ఆంతరంగికంగా ఉంటుంది గనక, అంటే అంతరంగంలో ఉండే అటువంటి ఆత్మ
అంటే అదే సత్యం, అదే భగవంతుడు. బాబా మన అంతరంగంలో ఆత్మరూపకంగా ఉన్నవాడు గనుక ఆయనకు దగ్గరగా ఉండి ఆంతరంగికంగా ఆయనకు సామీప్యంలో ఉండటం మూలాన హృదయానికి కలిగే బహుమానం ఏమిటట అంటే ఆధ్యాత్మిక ఏకత్వం. మనస్సేమో ఎప్పుడూ సెపరేట్, వేరు చేసేస్తుందట. మనస్సేమో కలిపే ప్రయత్నం చేస్తుంది. అందరం ఒకటే కదా, అందరిలో ఉన్న ఆత్మ ఒకటే కదా అనే భావం దానికి బహుమానంగా వస్తుందట. ఆధ్యాత్మిక ఏకత్వపు కాంతులు అలా సంక్రమిస్తాయట హృదయానికి. ఎందుకంటే అది దాని యొక్క తపన ఏకత్వం వైపు ఉంటుంది, మనస్సు యొక్క తపన అనేకత్వం వైపు ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగానే వాటికి ఆ రకమైనటువంటి భావాలు, అనుభవాలు సంక్రమిస్తూ ఉంటాయి. సో అలా హృదయానికి ఏకత్వపు భావనతో సంక్రమించిన ప్రేమ ప్రకాశం ఏదైతే ఉందో దాంతో వెలుగుతూ వెళుతూ ఉంటుందట. అందుకని అది అనేకత్వాన్ని సృష్టించదు. హృదయం, మనస్సు ఎలాగైతే అనేకత్వాన్ని సృష్టిస్తుందో మన హృదయం అనేకత్వాన్ని సృష్టించదట. అలా వెళుతూ అది ఏం చేస్తుంది హృదయము? అందువల్ల అది నిస్వార్థ స్వభావాల ద్వారా అనుభవాలను ప్రకటితం చేసుకుంటూ, మరి ఎప్పుడైతే దానికి ఏకత్వానికి చెందినటువంటి ప్రేమ ప్రకాశం దానికి అందుబాటులోకి వస్తుందో దానివల్ల స్వార్థానికి బదులు నిస్వార్థాన్ని పెంచుకుంటుందట హృదయం. నిస్వార్థ స్వభావాల ద్వారా అనుభవాలను ప్రకటితం చేసుకుంటూ, అదేమో స్వార్థంతో పెరిగే అహంకారపూరితమైనటువంటి అనేక భావాలను మనస్సు పెంచుకుంటూ పోతే ఇదేమో ఏకత్వం భావాలను పెంచుకుంటూ పోతుంది హృదయం. దేనివల్ల? ప్రేమ అంతరంగంలో దానికి బహుమానంగా లభించినటువంటి ప్రేమ ప్రకాశంతో అది ఏకత్వం వైపు వెళుతూ ఉంటుంది. అందువల్ల అది నిస్వార్థ స్వభావాల ద్వారా అనుభవాలను ప్రకటితం చేసుకుంటూ మనిషిని మనిషితో కలుపుతూ ఏకం చేస్తూ అతనిని నిస్వార్థపరునిగా ఉదార స్వభావునిగా చేస్తుంది. చూడండి, ఈ వర్కింగ్ లో మనస్సు యొక్క వర్కింగ్, హృదయం యొక్క వర్కింగు, దానివల్ల పర్యవసానం ఈ రెండు బాబా దీంట్లో చెబుతున్నారు. మనస్సేమో అనేకత్వం భిన్నత్వం వైపు వెళ్ళిపోయి మనిషిని స్వార్థపరునిగా దురాశపరునిగా చేస్తుందట మనస్సు. కానీ హృదయం మాత్రం ప్రేమ ప్రకాశంతో బహుమానంగా పొందిన అంతరంగంలో బహుమానంగా పొందిన ప్రేమ ప్రకాశంతోని అది కేవలం మనిషిని మనిషితో కలిపే ఏకత్వం వైపు ఏకం చేస్తూ ఆ అనేకత్వానికి బదులు ఏకత్వాన్ని అది ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ అది ఆ వ్యక్తిని హృదయం నిస్వార్థపరునిగా ఉదార స్వభావునిగా చేస్తుంది. అంటే మనస్సు ఎంత ఎక్కువగా పనిచేస్తుందో ఒక వ్యక్తిలో అతను స్వార్థపరుడిగా దురాశాపరుడిగా మారిపోతాడు. అహంభావం పెరుగుతుంది. అతని స్వభావాల్లో కూడా అహంభావపూరితమైనటువంటి స్వభావమే ఎక్కువగా ఉంటుంది. అదే హృదయం బాగా ఎక్కువగా పనిచేస్తున్నటువంటి ఆ పరిస్థితిలో ఆ వ్యక్తి నిస్వార్థ స్వభావాలు పెంచుకొని నిస్వార్థపరునిగా ఉదార స్వభావునిగా అయిపోతాడట. అందుకని బాబా ఏమంటున్నారంటే అది చెప్పు, ఇంకా ముందుకు వస్తున్నారు బాబా. ఎప్పుడైతే మనసు హృదయ సామ్రాజ్యంలోనికి చొచ్చుకొని పోతుందో, మరి ఇలా ఉండగా హృదయ సామ్రాజ్యంలోకి మనస్సు యొక్క సామ్రాజ్యంలోకి హృదయము, ఇలా అటు ఇటు. నిజానికి మనస్సు హృదయం వేరుగా ఉన్నాయా? మన శరీరంలో ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్నను మనం వేసుకున్నట్టయితే అసలు మన మనస్సు మన హృదయం మనకే కనబడవు. మన అనుభూతుల్లో మనం వాటిని తెలుసుకోవలసిందే తప్ప మన తలను మనం మనస్సు అనుకుంటాం. లోపల రక్తాన్ని ప్రసరింపజేసే గుండెను మనం హృదయం అనుకుంటాం. తప్పేం లేదు.
ఈ రెండు వాటికి పరికరాలు మాత్రమే. మన హెడ్, బ్రెయిన్, తర్వాత బుద్ధికి, తెలివికి ఏదైతే మూలమో ఇది మనస్సు అనుకుంటాం. కాదు, మనస్సు వాడుకునే ఇన్స్ట్రుమెంట్ ఇది. ఎట్లాగైతే మన టోటల్ దేహాన్ని మనం చూసుకున్నట్టయితే అది ఆత్మ తన ప్రయాణం కోసం వాడుకునే ఒక వాహనం ఈ దేహం. అట్లాగే ఈ దేహంలో భాగమైనటువంటి మనస్సు, హృదయము ఆ ఆత్మకు, అంటే మన ఈ దేహం లోపల ఉండేది, ఈ రెండు కూడా ఒకే ఒక మానసిక శరీరంలోని రెండు విభాగాలు అని బాబా చెప్పటం జరిగింది. మనకు బయటికి కనిపించేది స్థూల శరీరం. ఈ స్థూల శరీరానికి ప్రాణాన్ని ఇచ్చేది సూక్ష్మ శరీరం. దీని నిలకడకు ఆధారభూతమైంది లోపల ఉండే సూక్ష్మ శరీరం. అదే ప్రాణశక్తిని ఇచ్చే శరీరం. దాని లోపల ఉండేది మానసిక శరీరం. అది అంటే ఈ భౌతిక దేహానికంటే సూక్ష్మమైంది, భౌతిక దేహానికి ఆధారభూతమైంది సూక్ష్మ శరీరం అయితే, ఈ రెండిటికంటే కూడా సూక్ష్మమైంది, ఈ రెండింటికి ఆధారభూతమైనటువంటిది లోపల మానసిక శరీరం. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అప్పుడు బాబా పాశ్చాత్యులకు దీన్ని చాలా చక్కగా చెప్పారు. ఒక పెద్ద గ్లాసు జార్లో బాబా లోపల ఒకదానిలో ఒకటి 3 చిన్న చిన్న గ్లాసులు పెట్టారు. ఇది ఒక పెద్ద గ్లాసు, లోపల ఇంకో దానికంటే చిన్న గ్లాసు, దాని లోపల ఇంకో చిన్న గ్లాసు, దాని లోపల ఇంకో చిన్న గ్లాసు పెట్టి బాబా వాటిని ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్నిటికంటే లోపల ఉన్నటువంటి దాన్ని స్థూల శరీరము అన్నారు. స్థూల శరీరం మనకింత విశాలంగా కనిపించినా కూడా అది చాలా చిన్నదట. దేని మీద పోలిస్తే చిన్నది? లోపల ఉండే సూక్ష్మ ప్రపంచాన్ని, దానికంటే లోపల ఉండే మానసిక ప్రపంచాన్ని, మానసిక దేహాన్ని, వీటికి పోల్చినప్పుడు స్థూలము చాలా చిన్నదట. అందుకని స్థూలాన్ని లోపల, అన్నిటికంటే లోపల ఉన్న గ్లాస్ తోని పోల్చి చెప్పారు బాబా. అది ఉన్న ఇంకొక గ్లాసు సూక్ష్మం. అది ఆ సూక్ష్మం అనేది ఈ లోపల ఉండే స్థూలానికంటే ఇంకా పెద్దది. ఎందుకంటే ఆ స్థూలం మీదనే ఆ సూక్ష్మం మీదనే ఈ స్థూలము ఆధారపడి ఉంటుంది గనక ఆ స్థూలం అనేది సూక్ష్మం అనేటువంటి గ్లాసు లోపల ఉంది. ఈ రెండు కూడా కలిసి మానసికం అనే గ్లాసులో ఈ 2 గ్లాసులు ఉన్నాయి. అలా ఈ గ్లాసుల్లో ఒకదాంట్లో ఒకటి ఏది దేని మీద ఆధారపడి ఉందో చెప్పుతూ బాబా చెప్పారు. అన్నిటికంటే లోపల చిన్నగా ఉన్న గ్లాసు అది స్థూలమైతే, అది ఏ గ్లాసులో ఉందో అది సూక్ష్మం. ఇది స్థూలము సూక్ష్మము రెండు కలిసి ఉన్న 3వ గ్లాస్ ఏమో మానసికం. ఈ 3 కూడా ఎక్కడ ఉన్నాయి? లోపల పెద్ద గ్లాసులో ఉన్నాయి. ఆ పెద్ద గ్లాసే భగవంతుడు. అన్నిటికీ మూలం భగవంతుడు. ఆ భగవంతుడిలోనే ఈ 3 ఉన్నాయి అని. అలా ఈ సూక్ష్మం కాకుండా లోపల ఉండే మానసిక శరీరంలో ఉండే 2 విభాగాలే మనస్సు, హృదయం. మనస్సేమో ఆలోచించే భాగానికి చెందింది, హృదయమేమో అనుభూతికి చెందినటువంటి భాగానికి చెందింది. ఇవి 2 ఒకటే. అయితే ఈ గుండె రక్తాన్ని పంపు చేసే గుండె హృదయం కాదు. ఈ గుండెలో, ఎందుకంటే మనకు బాధ తెలిసేది గుండె. అందుకే న్యూ లైఫ్ సాంగ్ లో కూడా గుండె కోతలకు గురి అయినా చెదరనీకు చిరునవ్వెప్పుడు అన్నారు. ఈ గుండె కోత అంటే ఏంటంటే అనుభవాలను పొందేది గుండె. సుఖమైన దుఃఖమైన అనుభవాన్ని పొందేది ఈ మెదడు కాదు, తల కాదు, హృదయం. ఇక్కడ కలుగుతుంది. ఎప్పుడు ఏదైనా అయితే ఇట్లా ఛాతీ మీద చేసి అమ్మా అంటాం, ఎందుకంటే అనుభూతి ఇక్కడ కలుగుతుంది కనుక. అలా ఆ అనుభూతికి నిలయమైనటువంటి మానసిక విభాగం అది హృదయము. తలంపులు, ఆలోచనలు, అందుకే మనస్సును బాబా అన్నాడు, నీ మనస్సును ఒక 12 సెకండ్లు కానీ నువ్వు ఖాళీగా ఉంచగలిగితే ధన్యుడివి అన్నాడు. అంటే 12 సెకండ్లు కూడా మనం ఖాళీగా ఉంచలేమట. మనం ఏం చేస్తున్నా కూడా మనసు దానిపైన అది చేసుకుంటూ ఉంటుంది.
అదే పతంజలి అంటాడు, చిత్తవృత్తి నిరోధక అనేది మనోనాశ గురించి చెప్తూ ఆయన చిత్తవృత్తి ఏమిటి? నిరంతరం ఆలోచిస్తూ ఉండటమే. మన మనసులో ఎక్కడైనా నియాన్ లైట్ పెట్టేసి ఒక అది పెడతారు, అది తిరుగుతూనే ఉంటుంది, దానికి ఎప్పుడు ఖాళీ ఉండదు. అదే వచ్చింది ఏదేది దాంట్లో ఫీడ్ చేశారో అవన్నీ గిరగిరా గిరగిరా తిరుగుతూనే ఉంటాయి, ఒక సెకండ్ కూడా ఖాళీ లేకుండా. అలాగే మన మనస్సులో కూడా సంస్కారాల వల్ల క్రియేట్ చేయబడే అటువంటి ఆలోచనలు గిరగిరా తిరుగుతూనే ఉంటాయి. సంస్కారాల వల్ల, మనం గతంలో చేసిన పనుల వల్ల, ముందు ఏం జరుగుతుందో అనే ఆదుర్దా వల్ల వీటికి సంబంధించినటువంటి ఆలోచనలు మనస్సులో అలా గిరగిరా గిరగిరా తిరుగుతూనే ఉంటాయి. అలా తిరుగుతూ ఉండే అటువంటి ఈ మనస్సులు ఆలోచన పూర్వకం అన్నమాట. అయితే ఆ మనస్సు ఎప్పుడైతే కొంచెం అటువైపు నుంచి హృదయ సీమలోకి వెళ్ళి హృదయంతో కలిసిపోదామనే ప్రయత్నం చేస్తుందో, అప్పుడు ప్రేమను, అది మామూలుగా భిన్నత్వాన్ని, అనేకత్వాన్ని కలిగించే అటువంటి మనస్సు ఏకత్వం వైపు వెళ్ళే ప్రయత్నం చేసి అందరినీ ప్రేమించుదాము, అందరి ఎడల ప్రేమను కలిగి ఉందాము అనే భావనతో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందట అంటే, ఎదుటివాడిని ఎవరినైనా ప్రేమించాలనుకున్నప్పుడు ఆ మనస్సు ఎలా పనిచేస్తుందంటే, ప్రేమను విడుదల చేయడానికి ముందు, అలా హృదయ సామ్రాజ్యంలోకి పోవడం అంటే, హృదయ సామ్రాజ్యంలోకి మనసు ఎప్పుడైతే అడుగిడుతుందో దానిలో ఉండేటువంటి అనేకత్వ భావము, భిన్నత్వ భావము కొంచెం పక్కకు తప్పుకొని అందరినీ సమానంగా చూసి ప్రేమిద్దాము అనే భావన మొదలవుతుందట. అది మొదలైతే కూడా మనస్సు ఎలా పనిచేస్తుందట, ప్రేమను విడుదల చేయడానికి ముందు ఆ మనస్సు విశ్వాసం యొక్క హామీని కోరుతుంది. వాడిని ప్రేమిద్దామంటే వాడి దగ్గర నుంచి ముందు అక్కడ హామీ కావాలట. అక్కడి నుంచి హామీ ఏమిటి? స్వచ్ఛందంగా రాకపోతే ఆ ప్రేమ నిష్ఫలితమే. అలా ఎదుటి వ్యక్తిని దేనికో ఒకదానికి అతను మనకు వాగ్దానం చేసో, నేను ఇలాగే ఉంటాననో అతను నమ్మకం కలిగిస్తే తప్ప అతన్ని ప్రేమించరాదు అంటుందట మనస్సు. అందుకని అతని నుంచి ముందు అతనికి నేను ఇస్తే అది నాకు అంటే అక్కడ కూడా కొంచెం తన స్వార్థం ఉంటుందన్నమాట. ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, స్వార్థం ఉంటుంది ఎదుటివాడిని ప్రేమించాలనే దానికి. అందుకని అతని నుంచి హామీ అడుగుతుందట. అలా ఏ రకమైనటువంటి కండిషన్ పెట్టి ప్రేమను విడుదల చేద్దాము, ప్రేమిద్దాము అనే భావన వచ్చినా కూడా బాబా అంటారు, స్వచ్ఛందంగా రాకపోతే ఆ ప్రేమ నిష్ఫలితమే. ప్రేమ అనే దానికి ఏ కండిషన్ ఉండదట. నేను ఫలానా ఆయనను ప్రేమిస్తున్నానండి అని ఎవరైనా అన్నప్పుడు, ఎందుకు ప్రేమిస్తున్నారండి, ఆయనలో మీకేం కనిపించింది, ఆయన మీకేమి ఇస్తామన్నాడు అనే ప్రశ్నలు వేశారనుకోండి, అది ప్రేమే కాదు. అది ప్రేమ అనే స్థాయి నుంచి కామం అనే స్థాయికి దిగజారిపోతుందట. ఎందుకు? ప్రేమించే వ్యక్తి నుంచి ఏదైనా ఆశించటము, అతని నుంచి ఏదన్నా డిమాండ్ చేయటము ఎప్పుడైతే జరుగుతుందో అది ప్రేమ కానే కాదు అంటూ బాబా ఇక్కడ అంటున్నాడు. స్వచ్ఛందంగా ఏ రకమైన కండిషను, ఏ రకమైన ఎక్స్పెక్టేషను లేకుండా ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమ. అలా కాకుండా ఏదో ఒకటి ఎక్స్పెక్టేషను, ఏదో ఒకటి ఆశించి ఇంకా హామీని కూడా కోరి చేసినట్టయితే స్వచ్ఛందంగా రాకపోతే ఆ ప్రేమ నిష్ఫలితమే. అది ప్రేమ అనే దాని యొక్క ఫలితం అక్కడ ఉండదు. ప్రేమ ఏ కారణంగానో ఉద్భవించదు. బాబా అంటున్నాడు, ప్రేమ ఉద్భవించడానికి ఏ కారణం ఉండదు, ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు, లేదా అది బేరసారాలతో ఫలించేది కాదు. ప్రేమ అనేది బేరసారాలు, బాబు ఇంత ఇస్తావా, ఇంత నువ్వు ఇంత ఇస్తే నేను ఇంత ఇస్తా అని అనటం. ఏదో వ్యాపారంలో దీనికి ఇంత విలువ లేదండి, ఇది మీరు నాకు సగానికి ఇచ్చేయాలి అంటే కొన్ని బేరసారాలు ఉంటాయి. వాడు 100 రూపాయలు చెప్పి 50 రూపాయలకి ఇస్తాడు. అడగని వాడు మోసపోతాడు. అడిగిన వాడు దాన్ని లాగి ఆఖరికి ఆ 50 దాకా వచ్చి తీసుకుంటాడు. ప్రేమలో అలాంటి బేరసారాలు ఉండవు అంటారు బాబా. లేదా అది బేరసారాలతో ఫలించేది కాదు.
ప్రేమ బేరసారాలతో ఫలించదట. మానవుని మనస్సు ముందుగానే, అనగా తన ప్రేమను అందివ్వడానికి ముందుగానే ఎదుటి వ్యక్తి దేని గురించి తపుస్తున్నాడో దాని గురించిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆశించి కావాలని కోరితే అతడు చేసేది తన స్వార్థపూరిత చర్య యొక్క ఒక రూపమే తప్ప వేరేది కాదు. అంటే ఎదుటి వ్యక్తి నుంచి ఏదైనా ఆశించినట్టయితే, కనీసం ఈ ప్రేమ ఇస్తే ప్రేమను నిలబెట్టుకోవటం, ప్రేమ ఇచ్చిన దాని ప్రకారంగా మళ్ళీ ప్రేమనివ్వటం, ఏదో అంటే ఆశించటం అనేది ఉన్నట్టయితే అది ఈ వ్యక్తి, అలాంటి మనస్సు గల వ్యక్తి చేసే అటువంటి ఆ చర్య స్వార్థపూరిత చర్యే అవుతుంది తప్ప వేరేది కాదు అంటున్నారు బాబా. మనస్సు నేర్చుకోవడం అనే దానికి నిధి, నేర్చుకోవడం అనే దానికి మనస్సు నిధట. హృదయం ప్రేమకు భాండాగారం, ఆధ్యాత్మిక విజ్ఞతకు పెన్నిది. మనిషి వేటిని పొందటం సముచితమో చెప్పే హక్కు తనదేనని మనస్సు చాటుకుంటుంది. చూడండి, మనసు దేన్ని పొందటం సముచితమో. ఒకసారి నేను ఏదో ఒక వ్యక్తి దగ్గరికి, ఓ సెంటర్ కట్టే వ్యక్తి డొనేషన్ కోసం వెళ్ళాట. ఆ వ్యక్తి అన్నాడు, ఏం నాయన బాబా ఏం పెట్టావు, హాయిగా ప్రొఫెషన్ బాగా చేసుకో, బాగా సంపాదించు, ఈ బాబా తర్వాత ఎప్పుడో చూద్దు కానీ లే అన్నట. అది మనిషి వేటిని పొందటం సముచితమో చెప్పే హక్కు. ఎందుకంటే ఆయనలో ఉండే మనస్సు ఆయన చెప్పేదే సముచితం అంటుంది అనమాట. అందుకని తనదే ఆ హక్కు, ఏది సముచితమో చెప్పే హక్కు తనదే అని మనస్సు అంటుందట. కానీ మనస్సునకు ఆ అధికారం గాని అర్హత గాని ఉండవు. నిజానికి సముచితమైన దాన్ని సూచించే అర్హత, అధికారం మనస్సుకు లేవట. అది చేయగలిగేది తన అల్పత్వంతో గాక ఆంతరిక ప్రేరణల ప్రోత్సాహంతో లక్ష్యాలను ఎలా సాధించుకోవాలి అనేది సూచించడం మాత్రమే. టైం అయిపోయింది కాబట్టి ఇది నేను గబగబా చదివేస్తాను. జనబాహుళ్యంలో అధికంగా మనస్సు వారి కోరికలకు, ఆశలకు బానిసయ్యి వాటి కోసమే మానవులను అవి నడిపించేలా చేస్తుంది. వారికి ఆధ్యాత్మిక జీవితాన్ని దూరం చేయడమే దాని ఫలితంగా జరిగేది. మనస్సు యొక్క ఆ చర్యల వల్ల జరిగేది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితానికి మనసుని దూరం చేస్తుంది. హృదయాంతరాళాల నుండి వెలువడిన ప్రేరణతో ఉద్దేశాలు, విలువలు నిర్ణయించబడినప్పుడు మాత్రమే మనస్సు ఆధ్యాత్మిక జీవితాన్ని పెంచగలదు. హృదయాన్ని ముందు పెట్టి అది చెప్పే అటువంటి ఉద్దేశాలు, విలువలు అవి సరి అయినవి అని మనస్సు ఒప్పుకున్నప్పుడే ఆధ్యాత్మిక జీవితంలో అతను ముందుకెళ్ళటం సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక అవగాహన మనస్సు, హృదయాల సమన్వయం ద్వారానే జనిస్తుంది. అలాంటి సమన్వయానికి ఒకదానికి బదులు ఇంకొకటి శ్రమించటం కానీ, ఒకటి చేసే దానిని ఇంకొకటి చేయడం అనేది, అంటే మనస్సుకు బదులు హృదయం, హృదయానికి బదులు మనస్సు చేయడం అనేది అవసరం లేదు. రెండు కలిసి సహకారంతో పని చేయడం కావాలి. మనస్సు మరియు హృదయాల ప్రపంచం ఒకే రకంగా ఉండవు మరియు చేదోడుగా ఉండవు, అది సత్యం. అవి రెండు సమతుల్యంగా ఉండాలి. ఆ సమతుల్యత మనస్సును హృదయానికి అధీనంగా లేదా హృదయాన్ని మనస్సునకు అధీనంగా చేయడం ద్వారా సమకూరదు. అది భౌతిక ఆందోళన ద్వారా కూడా ఆ సమన్వయం సమకూరదు. కేవలం వివేకవంతమైన సర్దుబాటు ద్వారానే, అడ్జస్ట్మెంట్, ఇంటెలిజెంట్ అడ్జస్ట్మెంట్ అంటే వివేకవంతమైన సర్దుబాటు ద్వారానే సాధ్యపడుతుంది. మనస్సు మరియు హృదయం వాటి కోసం నిర్ణయింపబడిన ప్రయోజనాల కోసం దివ్య ప్రణాళిక ద్వారా ఇవ్వబడిన వాటి పనులను పరిపూర్ణ తాళగతులతో పరస్పరం నెరవేరిస్తేనే సమతుల్య స్థితి వాస్తవంగా వస్తుంది. అలా చేకూరిన సమతుల్యత ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆ రెండింటి మధ్య సత్యమైన సమన్వయం చేకూరుతుంది. మనస్సు, హృదయాల మధ్య అలాంటి సన్నిహిత సంబంధం సమగ్రమైన, సమతుల్యమైన ఆధ్యాత్మిక అవగాహనతో కూడిన జీవితానికి అత్యంత ఆవశ్యకమైన అవసరం అని బాబా చెప్పినటువంటి ఆ మనస్సు, హృదయాల సమన్వయానికి సంబంధించినటువంటి ఆ సందేశం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబమ్మ. జై బాబా అండి రామకృష్ణయ్య గారు. మెహర్ ప్రభు ఇచ్చిన డిస్కోర్స్ ని, ఆ మనసు, హృదయం గురించి చాలా అద్భుతంగా, చాలా సరళంగా, అంటే మా స్థాయిలో మాకు అర్థమయ్యేలా మీరు చాలా చక్కగా వివరించారు. అంటే డిస్కోర్సెస్ కానీ, గాడ్ స్పీక్స్ కానీ
చదివితే అంత అర్థం కాదు. కానీ మీలాంటి పెద్దలు చాలా సరళంగా చెప్తూ ఉంటే, మనం కూడా చదవచ్చు అనే ఒక ధైర్యాన్ని నింపుతుందనమాట. మీలాంటి పెద్దలు కనుక ఇలాంటి విషయాలు వివరిస్తే, చాలా అద్భుతంగా ఈ మనసు, హృదయం గురించి చెప్పినందుకు మా అందరి తరపున మీకు ధన్యవాదాలు. జై మేము మహేష్ బాబు. పెద్దలమేం కాదమ్మా, మనందరం చేయి చేయి కలుసుకొని భావం మన ప్రియతముని అంటే వైపుకు పెద్దలంటే అడుగులు వేసే పెద్ ప్రయత్నం యాహ్! చేస్తున్నాము. హ్మ్. ఒక్కటి ఏమిటి అంటే కొంచెం ఏదో ప్రయత్నం అదే. అంటే మనందరికీ. అంటే ధైర్యం రాదండి. బాబా డిస్కోర్సెస్ కానీ, గాడ్ ఓకే. స్పీక్స్ గాని చదవాలంటే ధైర్యం రాదన్నమాట. ఇలా మీరు ఓకే. చెబుతూ ఉంటే చిన్న చిన్నగా ఓకే. మాకేముందంటే చదవాలనే ఒక ధైర్యం నింపుతారు మీరు మాట. అందుకని అట్లా అన్నాను. జై ఓకే. మహేష్ థ్యాంక్ బాబా. యూ. జై బాబా, జై బాబా. జై బాబా అండి. చాలా చక్కటి విషయం మనం ఈరోజు విన్నాం. బాబా కూడా అంటారు, మనసు మాట వినొద్దు, హృదయ ద్వారాలు తెరవండి అని. కాబట్టి దానికి మనం ప్రభు యొక్క కృపను కూడా వేడుకుందాం, హృదయ ద్వారాలు తెరవడానికి. సంకీర్తనలోకి వెళ్ళిపోదామండి. అందరూ కొంచెం చిన్న సంకీర్తనలు పాడండి.